హలో గైస్, ప్రివ్యూ అయితే చూస్తారు కదా. ప్రివ్యూ అయితే లైక్ చేయండి. అండ్ 1K అయితే చాలా దగ్గర ఉన్నాం గైస్. 1K అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఇది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీకు బిట్ మార్క్ అండ్ షేర్ ఎఫెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ప్లే సెకండ్ మీడియా, మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫొటోస్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ మీడియా, ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్, ఫిల్ కాంపోనెంట్స్ ఏరియా. ఇట్లా ఎండ్ వరకు అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయండి. ఫోటోస్ అయితే యాడ్ చేసినాకైతే బ్యాక్ అయితే వచ్చింది. షేక్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పైన కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ అయిపోయిన యాడ్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమ్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసాను. ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్, ఫిల్ కాంపోనెంట్స్ ఏరియా. మీరైతే మీరు 2 ఫింగర్స్ తోటి అయితే సెట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్. బ్యాక్ రండి, షేక్ అవుట్ అవుతుంది. సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ కాపీలో చేయండి. బిట్ మార్క్ వచ్చేసి ఇప్పుడు మీరు టైమింగ్ చెప్తాం. ఒక 2 సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ డిజిటల్ పైన యారో క్లిక్ చేసి కరెంట్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి ఫోటో క్లిక్ చేసి ఫోటో కొంచెం అటు ఇటు అనిపిస్తే 3 డాట్స్, ఫిల్ కాంపోనెంట్స్ ఏరియా. ఒక ఫోటో వచ్చేసి ఒక ఫోటో మళ్ళీ పేస్ట్ అయితే చేసేది. 3 డాట్స్, ఫిల్ కాంపోనెంట్స్ ఏరియా. మళ్ళీ ఇంకో ఫోటో వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే పేస్ట్ చేయాలి. మళ్ళీ ఒక ఫోటో వచ్చేసి మళ్ళీ ఒక ఫోటో పేస్ట్ చేయండి. ఈ ఒక ఫోటో వచ్చేసి అంతే. ఎక్కడ వరకు పేస్ట్ చేయాలంటే 5 సెకండ్ వరకు పేస్ట్ అయితే చేయండి. ఈ లాస్ట్ ఫోటో లేదండి, మరి 4 సెకండ్ వరకు పేస్ట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ రండి, షేక్ అవుట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. థర్డ్ ఫోటో అయితే ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే ఫొటోస్ అయితే వదిలేసామో ఫొటోస్కి అయితే ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పేస్ట్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసింది. ఫోటో క్లిక్ చేసి 3 డాట్, అది ఫిల్ కాంపోనెంట్స్ ఏరియా. ఇంకో ఫోటో కలిసాం కదా, ఆ ఫోటో అయితే సేమ్ మొత్తం చేయండి. 3 డాట్, ఫిల్ కాంపోనెంట్స్ ఏరియా. ఓకే, బ్యాక్ అయితే వచ్చింది. చెకప్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మీరు లాస్ట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్ అయితే చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ 5 సెకండ్స్ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, లాంగ్ ఫోటో, డబల్ బీట్ మార్క్ది. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్, పేస్ట్ ఎఫెక్ట్. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, ఆ ఫోటోకి అయితే
ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి త్రీ డాట్ పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, అంతే. డబుల్ బీట్ మార్క్ రెండే ఉంటాయి ఫొటోస్. ఆ ఫోటోస్ క్లిక్ చేసిన బ్యాక్ అవుతుంది. షేగడ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయలేదు. లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పాపులర్ చేయండి. బీట్ మార్క్ అయితే మళ్ళీ మొత్తం లాస్ట్కి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు 6 సెకండ్ 24 మిల్లీ సెకండ్ కాడ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన బాక్స్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే ఆ ఫోటో అయిపోయాక డబల్ మీద ఇంకో ఫోటో ఉంటుంది. 9 సెకండ్ 29 మిల్లీ సెకండ్ కాడ దాన్ని ఇట్లా ప్రెస్ అయ్యాలి. పేస్ట్ ఇంకో ఫోటో పేస్ట్ చేస్తే లాస్ట్ ఫోటో పేస్ట్. ఓకే, వీడియో అయితే నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియో ఫోటో ఇచ్చేసేయండి.